బుధవారం సాయంత్రం 8 గంటల సమయంలో శ్రీవారి దర్శనం టికెట్స్ కోసం ఒకేసారి జనమందరూ తొక్కిసలాట జరగటం వల్ల 6 చనిపోయారు. చాలామంది గాయపడ్డారంట. తిరుపతిలోనే ఈ దర్శనం టికెట్స్ జనవరి 10, 11, 12 వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ దర్శనం టికెట్స్ దాదాపు 1,20,000 రిలీజ్ చేశారంట. ఇవి సర్వదర్శనం టికెట్లు అన్నమాట. అంటే అందరూ ఫ్రీగా దర్శనానికి వెళ్ళొచ్చు. ఒకటేసారి జనం అందరూ మీద పడిపోవడం వల్ల, అంటే క్యూ కాకుండా రోప్ ఏర్పాటు చేయకుండా నెమ్మదిగా జనాన్ని వదలకుండా ఒకటేసారి వేల సంఖ్యలో జనం టికెట్ల కోసం ఎగబట్టడం వల్ల తొక్కిసలాట జరిగి 6 చనిపోయారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శించుకోవాలని చెప్పి కోట్ల మంది భక్తులు భావిస్తారు. దేశవ్యాప్తంగా చాలామంది అక్కడికి వస్తారు, అన్ని రాష్ట్రాల నుంచి. ముందుగా సర్వదర్శనం కోసం సామాన్యులు కిందే టికెట్లు తీసుకుంటారు ఎక్కువ శాతం. దానిలో ముఖ్యంగా శ్రీనివాసం, బైరాగ పట్టడి, విష్ణు నివాసం దగ్గర జనాలు వేల సంఖ్యలో క్యూ కట్టారు సర్వదర్శనం కోసం. ఇంతకు ముందు ఎప్పుడు తిరుపతిలో ఇంత పెద్ద స్టాంపీడ్ జరగలేదు. విపరీతమైన తొక్కిసలాట జరిగి దానిలో చాలామంది ఆ తొక్కిసలాటలో ఫాస్ట్గా అందరికీ దర్శనం టికెట్స్ కోసం పరిగెట్టడం వల్ల చాలామంది కింద పడిపోవడం, వాళ్ళని తొక్కేయటం, దానిలో చనిపోవడం జరిగిందనమాట. ఇంత స్టాంపీడ్ తిరుపతి చరిత్రలో, తిరుమల చరిత్రలో జరిగినట్లు కూడా ఆనవాళ్ళు లేవు. ఇది అవాయిడబుల్ డిసాస్టర్. మనం గనక ముందే ప్రికాషన్ తీసుకుని కొంతమందిని ముందు నుంచి ప్రాపర్గా క్యూ ఫామ్ చేసి క్యూలో వదిలితే గనక ఇది ఖచ్చితంగా నివారించే డిసాస్టర్ అనమాట. కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే గనక ఈ తొక్కిసలాట్ను, స్టాంపీడ్ను మనము ఆపగలిగేవాళ్ళం. దానికి కారణం ఏంటంటే అక్కడ ఓపెన్ గేట్ అనేది మనం ఎవరిని చూసినా చాలా చిన్నగా ఉంటుంది అనమాట. ఒకటేసారి అందరూ వెళ్ళేసరికి ఆ గేట్ ద్వారా వెళ్ళే అవకాశం దొరకదు. కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తొక్కిసలాట జరిగింది. దీన్ని ముందుగా ప్రాపర్గా ప్లాన్ చేసుంటే, అంటే ఎంత క్యూ లైన్ పెట్టాలి, ఎంతమంది వస్తారు ఒక అసెస్ చేసుకుని. ఎందుకంటే శ్రీవారి దర్శనం అంటే చాలామంది, ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజున ఆయన చూడాలని చాలామంది కోరుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎగబడతారు. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వచ్చి సరదర్శనం కోసం చాలామంది నడుచుకుంటూ వస్తారనమాట అక్కడ దాకా. అలాంటి వాళ్ళందరి కోసం ముందే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే కనుక ఇది జరిగేది కాదు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాల్లో, పెద్ద పెద్ద కుంభమేళాల్లో లేదా పుష్కరాల్లో ఇలాంటప్పుడు ఎక్కువ జనాభా, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో జనాభా వస్తున్నప్పుడు ముందే ఏం ఆలోచించాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఎలా స్టాంపీడ్ని నియంత్రించాలి, ఏ విధంగా జనాలకి బేసిక్ మెడికల్ ఫెసిలిటీస్ లేదా బేసిక్ హెల్త్ ఫెసిలిటీస్, బేసిక్ ఫుడ్ కానీ ఇలాంటివి అందించాలి అనే దాని మీద ఇలా పెద్ద పెద్ద పండగలు కానీ, ఈవెంట్స్ కానీ, లేదా విశిష్టమైన రోజులు వచ్చినప్పుడు కానీ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే కనుక స్టాంపీడ్స్ని మనం ఆపగలం. భారతదేశం లాంటి దేశంలో మొత్తం అంటే దేవుడు అంటే చాలామందికి అభిమానం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా సెంటిమెంట్గా పండగ రోజున దేవుని చుట్టానికి చాలామంది భక్తులు ముఖ్యంగా సెంటిమెంట్గా పండగ రోజు దేవుని ఖచ్చితంగా దర్శించుకోవాలని చెప్పి భక్తులు ఆరాటపడతారు. దానిలో తప్పేం లేదు. కానీ దాన్ని ఆర్గనైజ్డ్ పద్ధతిలో వెళ్తే చాలా బాగుండేది. తిరుపతిలో ముఖ్యంగా ఇలాంటి జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనికి సంబంధించి ఇక ముందు రిపీట్ కాకుండా కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి.